ఏమిటి చెప్పండి. హైకోర్టు వ్యాఖ్యలు, ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి గారిని హడావుడిగా హైదరాబాద్ వచ్చి మరీ అరెస్ట్ చేయాల్సింది. అరెస్టో కస్టడీయో మరి పురుషోత్తం రెడ్డి గారే డౌట్ వ్యక్తం చేశారు కాబట్టి ఏదైనా ఇక్కడికి పట్టుకుపోయారు అంతవరకు. సో వీటి మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం వారు, హైకోర్టు వారు ఈ యొక్క పోలీసుల చర్యలు కానీ ప్రభుత్వ తీరును కానీ దాదాపు 8 నెలల నుంచి మనం గమనించినట్లయితే చాలా ఘాటైన పదాలతో తీవ్రంగా ఎంత మాట్లాడినా కూడా పోలీసుల్ని కనీసం అంటే ఆ పోలీసు ఉన్నతాధికారులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆలోచన తీరును కూడా మారకపోవడము దురదృష్టకరం. సో ఉదాహరణకి డిసెంబర్లోని మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వుల అక్రమంగా సోషల్ మీడియా కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేస్తే హైకోర్టు వారు స్వయంగా వాళ్ళ నోటి నుంచి వచ్చింది, బ్రెయిన్ యూజ్ చేయండి అయ్యా, యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు టెక్నికల్ గా చూసుకోండి, ఉన్నాయా ఎవిడెన్స్, ఏమీ లేదు సార్. ఉన్నాయా, బేస్ ఉందా లేదా, మెరిట్స్ ఉన్నాయా, ఎన్ని ఏమీ లేదు. వీళ్ళు చెప్పారు, కూటమి ప్రభుత్వం ఆదేశించింది, కూటమి నాయకులు ఆదేశించారు, ఎల్లైనా చేయండి అంతకు తప్ప అక్కడ కేసులో కానీ నిజంగా వాళ్ళు అన్నారా లేదా ఇదా ఏమాత్రం జరగకోకుండా దాని గురించే మరోసారి జనవరిలో కూడా కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారు ఆ పోలీసులు ఉద్దేశించేసి, పోలీసు వ్యవస్థను ఉద్దేశించి అన్న మాటలు. తర్వాత లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు అంటే పట్టుకెళ్తారు, లోపలేస్తున్నారు. కనీసం అంటే ఇంకా దానికి ఎవిడెన్స్ కానీ ఇది కానీ ఏమైనా నిరూపిస్తున్నారంటే ఏం లేదు. కక్ష సాధింపు చర్యలే కదా అనేటువంటిది. పోలీసులు చర్యల మీద తప్పుల మీద తప్పులు చేస్తారని చెప్పి మొన్న ఫిబ్రవరిలో కూడా, అంటే ఉదాహరణ చెప్తున్నాను, హైకోర్టు వారి యొక్క వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి ఈ యొక్క పోలీసుల తీరుపై అంటే, ఆ పౌరుల స్వేచ్ఛను అరిస్తే ఊరుకోమనేటువంటిది మార్చిలో కూడా చెప్పారు. సార్, స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు. ఏ పౌరుడైనా కూడా స్వేచ్ఛగా వాటిని అనుభవించాలి, దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. కానీ ఈ యొక్క కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా కూడాను, కోర్టు ధిక్కారాలు చేసి ఇలా ఉన్నా కూడాను రిటైర్డ్ సంబంధించిన వాళ్ళు కానీ, 60 ఏళ్ళకు సంబంధించిన కానీ, మహిళలకు కానీ, ఇందాక మన కేస్ స్టడీ చెప్పిన పురుషోత్తం గారు చెప్పినట్టు కానీ, సార్ కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంటి దగ్గరే విచారించాలి. అవన్నీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తీసుకొనేసి ఎలా చేయడం అనేటువంటిది ఈ ఒక పరంపరగా సాగుతా ఉంది. ఏమన్నా కానీ హైకోర్టు వారిని పోలీసులు ఏమన్నా కూడా వాళ్ళు కూడా లెక్క చెప్పడా ఏమంటారులే మాటలే కదని ఉంది. ఖచ్చితంగా దీనికి వాళ్ళకు కూడా ఆ యొక్క ఓపిక అనేటువంటిది నశిస్తుంది కాబట్టి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ఆశిస్తా ఉన్నాం. ఇక రెండవది, ఆ మద్యం సంబంధించినటువంటి వ్యవహారాల్లో అసలు మద్యం సంబంధించినటువంటి పాలసీ కానీ పూర్తిగా పారదర్శకతంగా ఎక్కడా కూడాను అవినీతి కానీ ఏమీ లేకుండా అంత క్లియర్ కట్ గా ప్రభుత్వ రెవెన్యూని కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ, దాదాపు చంద్రబాబు హయాంలో 4880 షాపులుంటే మా హయాంలోకి వచ్చే లోపల 2800 కుదించాము. అంటే మధ్య బెల్ట్ షాపులు 45,000 ఉంటే 45,000ని పూర్తిగా జీరో చేశాం. పర్మిట్ రూములుగా లైసెన్సులు ఇచ్చి బార్ లైసెన్సులు ఇస్తే అవన్నీ కూడాను రద్దు చేశాం. ఈ విధంగా చేసేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడి రెవెన్యూలు తీసేసి, ఇది డిస్టిలరీస్ కూడా 20 డిస్టిలరీస్ వారికి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 14 లైసెన్సులు ఇచ్చేసి స్టార్ట్ కావడము, తర్వాత మిగతా 6 కూడాను టీడీపీ ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చినటువంటిది. అవి తప్ప కొత్తగా ఏ డిస్టిలరీ యూనిట్ కూడాను జగన్ గారి సర్కారులో అనుమతులు ఇవ్వలేదు. అదేవిధంగా బెల్ట్ షాపులు ప్రోత్సహించలేదు. ప్రైవేటు, ముఖ్యంగా సార్ ఇప్పుడు ఢిల్లీ కానీ ఎక్కడైనా జరిగినటువంటి చూసుకున్నట్లయితే ప్రభుత్వము ప్రైవేటులకు అప్పగిప్పించేసి వాళ్ళకు లబ్ధి చేకూర్చుంది. కానీ ఆంధ్రప్రదేశ్ జగన్ గారి సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆ యొక్క తీసుకొనేసి ప్రభుత్వమే మానిటర్ చేస్తూ కార్పొరేషన్ ద్వారా వారి యొక్క పారదర్శకంగా చేసినటువంటి ఈ యొక్క దాంట్లో కూడాను ఏమీ లేకపోయినా ఏదో ఉంది అనేటువంటి ఒక భ్రమలు క్రియేట్ చేసేసి, ఆధారాలు లేక ఏమి చేసినా కూడా కనీసం అంటే ఆధారాలు అసలు జరిగితే కదా ఏమన్నా జరగని దానికి జరిగినట్టు చూపించాలంటే ఎవరికో ఒకరు సాక్షిగా రమ్మని చెప్పడము. నాకు తెలిసి ఈయన రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని కూడాను సాక్షిగానే రమ్మన్నట్టు అనుకుంటారు. సాక్షిగా రండి అనేసి ఆయన వస్తారన్నా కూడాను ఏదో కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు పక్కన పెడితే, నిన్న కూడా నాకు నవ్వుస్తా ఉంది కట్టుకథలు ఏంటంటే, దొంగ పేరుతో ఏదో చేసుకున్నాడట, హైదరాబాద్కి వచ్చాడట, విదేశాలకి పారిపోదాం అనుకున్నాడట. గోవా నుంచి హైదరాబాద్, చెన్నైకి వెళ్దాం అనుకుంటా. ఏం సార్ గోవా నుంచి డైరెక్ట్ చెన్నై లేవా, లేదా గోవా నుంచి ఇంకో దగ్గర లేవా, హైదరాబాద్కి వచ్చి ఏమన్నా ఫ్లైట్ సర్వీస్లు ఒకటే ఉన్నాయా? ఇవన్నీ చూస్తా ఉంటే ఏదో ఒక విధంగా వీరిని బలవంతంగా తీసుకెళ్లేసి
ఏదో వాళ్ళ చేత భయపడిచ్చేసో ఇంకోటి చేసో లేకపోతే కనుక వాళ్ళ పేరుతో బయట అరెస్ట్ చేసేసి బయటకు వచ్చేసి ఇదిగో ఇలా ఇలా పేర్లు చెప్పారు, ఇదిగో ఇలా చేశారు అని ఎల్లో మీడియా అనే ట్రైల్స్ రాస్తూ ఏదో జరిగినట్టుగా ఒక సీన్స్ క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రమే తప్ప నిజంగా ఆధారాలు ఉంటే సాక్షులు ఎందుకు సార్ ఇంత బలవంతంగా తీసుకెళ్ళి ఎందుకు వీళ్ళందరినీ విచారించాలి? విజయసాయి రెడ్డి గారిని కూడా సాక్షిగా ఎందుకు ఆయన దగ్గర నుంచి తీసుకెళ్ళాలి? వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, ఆధారాలే లేవు, ఏదో ఉంది ఒకటి ఉంది అని చెప్పి క్రియేట్ చేయడము, ప్రజల్లోకి విసరడము, ఇలా 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 అనేటువంటి గతంలో జగన్ గారి మీద కూడా 1,00,000 కోట్లు, 1,000 కోట్లు, 2,000 కోట్లు, 1,00,000 కోట్ల జనాలకు వెళ్ళడము, ఇదంతా తీసుకెళ్ళాలి అనేటువంటి వాళ్ళ యొక్క దుర్బుద్ధే తప్ప ఇందులో ఎటువంటి అవినీతి గాని ఎటువంటి అవకతవకలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వములో మద్యం విధంలో క్లియర్ కట్ గా పారదర్శకంగా ఉన్నాయి కాబట్టే ఈ యొక్క నాటకీయ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి సార్.